ఆపరేషన్ తెలంగాణ ఇదే ఇప్పుడు కమలం ప్రధాన టార్గెట్. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను వెనక్కి నెట్టాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్న బీజేపీ ఇప్పుడు తెలంగాణలోనూ పట్టు సాధించేందుకు అన్ని దారులు వెతుకుతోంది. ఇటు పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ మీద కూడా ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు సొంతంగా సాధించాలన్నది బీజేపీ టార్గెట్. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి 400 స్కోర్ దాటించాలని తపన పడుతోంది. ఇందులో భాగంగా పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టింది. మోడీతో సభలు, రోడ్ షోలు ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో 130 స్థానాలు ఉన్నా అందులో 3వ వంతు కూడా బీజేపీ కైవసం చేసుకోలేకపోతోంది. ఒక్క కర్ణాటక తప్ప మిగతా రాష్ట్రాల్లో పెద్దగా సత్తా చాటింది లేదు. ఏపీలో పొత్తులతో ముందుకెడుతుండగా ఇటు తెలంగాణలో కాస్త ఎదుగుతున్నామన్న భావన ఆ పార్టీ నేతల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న తెలంగాణపై ఫోకస్ పెట్టింది కమలం. హస్తంతో పోరాటానికి అన్ని దారులు వెతుకుతోంది. ఇక్కడ సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ గెలుపునకు గండి కొట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఇచ్చిన హామీల్ని హస్తం నిలబెట్టుకోలేదన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో బీజేపీ పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ను నమ్ముకున్నా ఆశించిన ఫలితాలు రాలేదు. బూత్ కమిటీలు సక్రమంగా పనిచేయలేదు. ఈసారి ఎన్నికల్లో అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతోంది పార్టీ. సీనియర్ నేతలకు బూత్ బాధ్యతలను అప్పగిస్తున్నారు.